క్రీస్తునందు ప్రియమైన సజీవ వాహిని శ్రోతలందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామంలో శుభములు తెలియజేస్తా ఉన్నాను. విజయోత్సవం 30 రోజులైనటువంటి యొక్క పాఠ్యభాగ దినాల్లో ఈరోజు తండ్రి చేతిలో ఉంటే విజయోత్సవమే అనే పాఠ్యభాగాన్ని మనం ధ్యానించుకుందాం. మట్టి పాత్రగా తయారవ్వాలంటే ముందుగా తనున్న స్థలము నుండి వేరు చేయబడుతుంది. ప్రత్యేకపరచబడి నలుగొట్టబడి నీళ్లలో నాని ముద్దగా అయ్యేంత వరకు పిసకబడుతుంది లేదా తొక్కబడుతుంది. వీటన్నిటిలో దాగి ఉన్న శ్రమ కొంచెమైనదేమీ కాదు. ముద్దగా చేయబడినంత మాత్రాన పాత్రగా మారిపోదు, కానీ పాత్రగా మలచబడ్డానికి సంసిద్ధమవుతుంది. ఒక కుమ్మరి చేతి పనికి ఆలోచన నేర్పుతో పాత్రగా మలచబడుతుంది. కుమ్మరి తన నైపుణ్యాన్నంతా ఉపయోగించి పాత్రలను ఎంతో ఓర్పుతోనూ నేర్పుతోనూ చేస్తాడు. పాత్రలో దాగి ఉన్న తడిని పోగొట్టేందుకు ఆరబెట్టబడుతుంది. ఆరిన పాత్ర కాల్చబడుతుంది. కాల్చి తీసిన తరువాత ఆ పాత్రకొచ్చిన సొగసును పటుత్వాన్ని చూసి కుమ్మరి ఆనందిస్తాడు. ఇక ఆ పాత్ర ఉపయోగకరంగా మారుతుంది. అందుకే ఒక చక్కటి వాక్య భాగము ఇర్మియా గ్రంథము 18వ అధ్యాయం 6వ వచనంలో మీరు నా చేతిలో ఉన్నారు ఈ యొక్క వాక్యాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నప్పుడు కుమ్మరి అయిన దేవుడు మనల్ని తన పోలికలోనే సృష్టించాడు. తాను మన ఎడల కలిగిన ఉద్దేశాలను నెరవేర్చుకోవడానికి జగత్తు పునాది వేయబడక ముందే సంకల్పించి మనలను తనకు ఉపయోగపడే పాత్రగా నిర్మించుకున్నాడు. మనం ఆయనకు ఉపయోగపడే పాత్రగా తయారు చేయబడ్డామని గ్రహించినప్పుడు మన జీవితంలోని అనేక సందర్భాల్లో కలిగే శ్రమలు ఒడిదుడుకులు మనల్ని కృంగదీయవు, కానీ వాటి వలన మన అంతరంగంలోని ఆత్మస్థైర్యం పటిష్ఠితమై ఆత్మీయ మరియు దైనందిన జీవితంలో ఎటువంటి సవాళ్ళనైనా ఎదుర్కొనగలిగే శక్తిని పొందగలుగుతాము. ఈ అనుభవాల గుండా ప్రయాణిస్తున్నప్పుడే తండ్రి మనల్ని గూర్చి సంతోషించేవాడుగా ఉంటాడు. తనకు ఇష్టమైన పాత్రగా మలచబడుతున్న మన ఎడల ఆయన చూపించే ఆనందమే మనం పొందే దీవెనాశీర్వాదానందాలు. ఇదే క్రీస్తులో విజయోత్సవం. దేవుడు ఈ వాక్యమును దీవించునుగాక. ఆమెన్.